నా పేరు జి గాయత్రి. నేను కేజీబీవి ఆనందపురంలో 10వ తరగతి చదువుతున్నాను. 18వ లోక్సభ యొక్క మొదటి సెషన్ జూన్ 24న మొదలవబోతుంది. జూన్ 24, 25 ప్రమాణ స్వీకారాలు ఉంటే సభ్యులవి ఓత్ టేకింగ్ సెరమనీ అన్నమాట. 26వ తారీఖున కొత్త స్పీకర్ ఎన్నికవుతారంట. ఈ 24, 25 లోక్సభకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఇక్కడే వస్తుంది ఒక పేరు, ప్రొటెం స్పీకర్ అని చెప్పి. అసలు ప్రొటెం స్పీకర్ ఎవరు? ఆయన విధి విధానాలు ఏంటి ఒకసారి చూద్దాం. ప్రొటెం అంటే ఫర్ ద టైమ్ బీయింగ్, టెంపరీ అని అర్థం. తాత్కాలికంగా, ఈ సమయం కోసం, కొత్త వాళ్ళు వచ్చేదాకా అని అర్థం అనమాట. ప్రొటెం స్పీకర్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ వాళ్ళు హ్యాండ్ బుక్ ఒకటి ఉంది. ద వర్కింగ్ ఆఫ్ ద హ్యాండ్ బుక్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. ఈ హ్యాండ్ బుక్ లో ప్రొటెం స్పీకర్ యొక్క అపాయింట్మెంట్స్ వేరింగ్ గురించి రాసి ఉంటుందన్నమాట. మనకి ఈ ప్రొటెం స్పీకర్ పోస్ట్ ప్రాముఖ్యత ఏంటి అంటే, ముఖ్యంగా ప్రొటెం స్పీకర్ ఓత్ సభ్యుల యొక్క ప్రమాణ స్వీకారం అడ్మినిస్టర్ చేస్తారు. రెండోది, ప్రొటెం స్పీకర్ కొత్త స్పీకర్ ఎలక్షన్ లో ప్రిసైడ్ చేస్తారు. ఈ రెండు ప్రొటెం స్పీకర్ చేసే పనులు. సాధారణంగా ఏంటంటే, సభలో సీనియర్ మోస్ట్ మెంబర్ని ప్రొటెం స్పీకర్ ని చేస్తారు. అలాంటి రూల్ అయితే లేదు. అసలు ఈ ప్రొటెం స్పీకర్ అనే కాన్సెప్ట్ బ్రిటన్ లో ఫాదర్ ఆఫ్ ద హౌస్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. బ్రిటన్ లో ఎవరైతే లాంగ్ స్టాండింగ్ మెంబర్ ఉంటారో హౌస్ లో వాళ్ళని ఫాదర్ ఆఫ్ టైటిల్ ఇచ్చి స్పీకర్ ఎలక్ట్ అయ్యే వరకు కూర్చోబెడతారనమాట. అక్కడ నుంచి మనం ఈ ప్రొటెం స్పీకర్ కాన్సెప్ట్ తీసుకున్నాం. భారతదేశంలో మనకి ఆర్టికల్ 93 ప్రకారం స్పీకర్ ని ఎన్నుకుంటాం. ఈ ఎన్నుకునేదాకా ప్రొటెం స్పీకర్ ఉంటారనమాట. ఏ రోజైతే లోక్సభ సభ్యులు స్పీకర్ ని ఎన్నుకుంటారో ఆ తరువాత ప్రొటెం స్పీకర్ పోస్ట్ అనేది ఇట్ విల్ సీజ్ టు ఎగ్జిస్ట్. అది ఇంకా అయిపోద్ది అనమాట. అయితే ప్రొటెం స్పీకర్ కి ప్రమాణ స్వీకారం ఉందా? సెంట్రల్ లెవెల్లో రాష్ట్రపతి భవన్ కి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రెసిడెంట్ ముందు. స్టేట్ లెవెల్లో గవర్నర్ దగ్గర ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రొటెం స్పీకర్ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. రెండో అంశం, ప్రొటెం స్పీకర్ సభ్యుల యొక్క ఓత్ అడ్మినిస్టర్ చేస్తారు. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 99లో అడ్మినిస్టర్ ఓత్ ఆఫ్ మెంబర్స్ పార్లమెంట్ ఉంది. ఈ ఓత్ అడ్మినిస్ట్రేషన్ తో ప్రెసిడెంట్ విల్ అడ్మినిస్టర్స్ ద ఓత్ ఆర్ ఎనీ పర్సన్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ హిస్ బిహాఫ్. ఎవరైనా ప్రెసిడెంట్ తరపున అడ్మినిస్టర్ చేయొచ్చు అనమాట. సో ప్రొటెం స్పీకర్ ఓత్ అడ్మినిస్టర్ చేస్తారు. స్పీకర్ ఎలక్షన్ కి ప్రిసైడ్ అవుతారనమాట. ప్రొటెం స్పీకర్ గా ఎవరైతే నిర్మించాలని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారు? ప్రెసిడెంట్ ముద్ర వేసినా డెసిషన్ చేయాల్సింది ఎవరు? డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరైతే రూలింగ్ పార్టీలో ఉందో రూలింగ్ పొజిషన్ వాళ్ళే. ఆబ్వియస్లీ ప్రైమ్ మినిస్టర్ కొంతమంది పేర్లు పరిశీలించి రికమెండ్ చేస్తారు. ప్రెసిడెంట్ దానికి సంతకం పెడతారు. తాత్కాలికంగా అయినా ప్రొటెం స్పీకర్ పాత్ర కూడా కీలకమైనది. ధన్యవాదములు.